1975 తన 20వ ఏట ఇంజనీర్ వోజ్నిక్ తో కలిసి స్టీవ్ జాబ్స్ కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ లో ఒక కంప్యూటర్ క్లబ్ వారు హాబీగా జరిపే ఇష్టాగోష్ఠి సమావేశాలకు హాజరవ్వడం మొదలుపెట్టాడు. ఆ సమావేశాల్లో వినిపించే ప్రతి మాటను ఎంతో శ్రద్ధగా విని తీక్షణంగా ఆలోచిస్తూ కనిపించేవాడు స్టీవ్ జాబ్స్. అక్కడకు దగ్గరలోని ల్యాబొరేటరీలో పర్సనల్ కంప్యూటర్లపై లోతైన పరిశోధనలు జరిగేవి. కంప్యూటర్ గొప్పదే, కానీ దాన్ని పని చేయించడమే క్లిష్టంగా ఉండేది. సామాన్య వినియోగదారులకు దాన్ని చేరువ చేయాలంటే సులభతరంగా దానిని మార్చాలి అన్న అభిప్రాయం స్టీవ్లో పాతుకుపోయింది. ఆ సమయంలోనే స్నేహితులైన వోజ్నిక్ యాపిల్ కంప్యూటర్ తొలి నమూనాను రూపొందించి సన్నిహితులకు చూడగానే దీన్ని వాణిజ్యపరంగా విస్తృతంగా ఉత్పత్తి చేసే అవకాశం ఉందని గ్రహించాడు స్టీవ్. అంతే, ఇక ఆ మిత్రులు వెనక్కు తిరిగి చూడలేదు. 1976 ఎలాగో కాస్త సొమ్ము పోగేసుకుని కేవలం $1300 పెట్టుబడితో యాపిల్ పేరిట ఓ చిన్ని సంస్థను ప్రారంభించారు. అది కూడా వారి కార్ గ్యారేజ్లో. ఈ మిత్ర బృందం ప్రతిభా పాఠవాలను గమనించి ఎస్వి మార్కుల్లా అనే వాణిజ్యవేత్త వీరికి అండగా నిలవడానికి ముందుకొచ్చాడు. అతను అప్పటికే ఇంటెల్ సంస్థలో పనిచేసి బయటకొచ్చాడు. మార్కుల్లా $2.5 లక్షల పెట్టుబడి పెట్టడంతో యాపిల్ సంస్థకి కొత్త ఊపు వచ్చింది. ఆ సంస్థకు సాంకేతిక బాధ్యత వోజ్నిక్ దైతే మార్కెటింగ్ బాధ్యత స్టీవ్ది. అలా లాస్ ఆల్టోస్ లో స్టీవ్ జాబ్స్ గ్యారేజ్ లో మొదలైన ఆ సంస్థ చిన్న కార్యాలయంలోకి అనంతరం మారింది. ఇద్దరు మిత్రులకు కొత్త ఉత్సాహం వచ్చింది. రెట్టించిన దీక్షతో యాపిల్ కు మెరుగులు దిద్దసాగారు. 1977 యాపిల్ 2 సిద్ధమయ్యింది. శాన్ ఫ్రాన్సిస్కోలో వెస్ట్ కోస్ట్ కంప్యూటర్ ఎగ్జిబిషన్ లో దాన్ని ఆవిష్కరించారు. అదో అద్భుతం, ప్రపంచమంతా పెద్ద సంచలనం. అప్పుడప్పుడే కంప్యూటర్ రంగంలో వివిధ సంస్థలు పోటీ పడుతున్నాయి. తమ తమ ప్రత్యేకతలతో ఆకర్షించడానికి తంటాలు పడుతున్నాయి. అలాంటి సమయంలో యాపిల్ 2 అటు వ్యాపార ప్రపంచాన్ని ఇటు వినియోగదారులను కుదిపేసింది. అంతవరకు ఉన్న కంప్యూటర్లు వేరు, యాపిల్ 2 నమూనా వేరు. దీన్ని ఏ అవసరానికి అనుగుణంగానైనా మలుచుకోవచ్చు. అదే యాపిల్ ని తిరుగులేని శక్తిగా చేసింది. ఒక్కసారిగా అమ్మకాలు ఆకాశాన్ని తాకాయి. 1977లో $20 లక్షల అమ్మకాలు జరిగాయి. 1981లో ఆ అమ్మకాలు $60 కోట్ల దాటిపోయాయి. యాపిల్ మహేంద్రజాలం మహీతలాన్ని మంత్రముగ్ధం చేసింది. మరే కంపెనీ కన్నా వేగంగా 2 ఏళ్లలోనే 1983 నాటికి యాపిల్ 500 ఫార్చ్యూన్ కంపెనీల జాబితాలో చేరిపోయింది. దీనంతటి వెనక జాబ్స్ అద్భుత కృషి ఉంది. అతను కేవలం అంకెల యంత్రంగా ఉన్న కంప్యూటర్ను జీవన యంత్రంగా మార్చేశాడు. ఇంకా చెప్పాలంటే దాన్ని సాంకేతిక సాధనంగా కాక జీవన శైలిగా తీర్చిదిద్దాడు. అసలు యాపిల్ అన్న పేరు ఎంచుకోవడమే పెద్ద విచిత్రం. వినియోగదారులకు దాన్ని చేరువ చేయడం ఎంత ముఖ్యమో కూడా అతడికి బాగా తెలుసు. అందుకే పెప్సికోలా ప్రధానాధికారిగా పనిచేసిన జాన్ స్కల్లీని తమ వైపు తిప్పుకున్నాడు. నీ శేష జీవితమంతా పంచదార నీళ్లే అమ్ముకుంటూ గడిపేస్తావా, లేక ప్రపంచాన్ని మారుస్తావా అని రెచ్చగొట్టాడు. దాంతో స్కల్లీ యాపిల్ సీఈఓగా చేరాడు. అయితే అనుకున్న మేరకు అమ్మకాలు పెరగకపోవడంతో వారి మధ్య విభేదాలు వచ్చాయి. ఫలితం తానే నారు వేసి నీరు పోసి పెంచిన యాపిల్ నుంచి 1985లో బయటకు నడిచాడు స్టీవ్ జాబ్స్. మొదట్లో బాగా చలించిపోయాడు. తన చేతుల మీదుగా పెంచిన సంస్థ నుంచి బయటకు నడిచిన పనిపై ప్రేమ మాత్రం పోలేదు. డైరెక్టర్ జార్జ్ లుకాస్ నుంచి ఒక చిన్న గ్రాఫిక్స్ కంపెనీని తీసుకుని సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. కొంతమంది సైంటిస్టులు, చిత్రకారులు, యానిమేటర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకుని పిక్సార్ యానిమేషన్ స్టూడియోగా మార్చాడు. అక్కడే 1995లో టాయ్ స్టోరీతో మొదలుపెట్టి సాంకేతిక నైపుణ్యంతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందించాడు. వాటికి ఆస్కార్ బహుమానాలు అనేక సార్లు వచ్చాయి. స్టీవ్ జాబ్స్ లో కళాకారుడు, సాంకేతిక నిపుణుడు సహజీవనం చేయడమే ఇందుకు కారణం. ఇంత చేసి ఆయన హార్డ్వేర్ ఇంజనీర్ కాదు,
సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అంతకన్నా కాదు, కనీసం మేనేజర్లా కూడా వ్యవహరించడు. సాంకేతిక బృందానికి నాయకుడుగా మాత్రమే ఉంటాడు. ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించి చివరగా తను కలలుగన్న మహత్తర పరికరాన్ని సృష్టిస్తాడు. ఆ విధంగానే నెక్స్ట్ అనే కొత్త కంప్యూటర్ సంస్థను నెలకొల్పాడు. స్టీవ్ జాబ్స్ లేని యాపిల్ అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంది. కొత్త తరం కంప్యూటర్లను సృష్టించలేక యాపిల్ అధిపతిగా ఉన్న గిల్బెర్ట్ ఆమెలీ నెక్స్ట్ సంస్థను భారీ విలువతో కొని విలీనం చేసుకున్నాడు. ఆ విధంగా మళ్లీ మాతృ సంస్థలోకి అడుగుపెట్టాడు స్టీవ్. 2000 నాటికి మళ్లీ CEO పగ్గాలు చేపట్టాడు. నిరంతర సాంకేతిక తపస్వి అయిన స్టీవ్ జాబ్స్ దృష్టి ఇప్పుడు ఐపాడ్స్ పై పడింది. కంప్యూటర్లతో సంగీత సాహిత్యాలు దెబ్బతినిపోయాయని చాలా మంది అంటున్నారు. దానికి తోడు యువతలో సంగీతాభిరుచిని అందుకోవలసిన అవసరమూ ఉంది. పాత సాధనాలు ఇప్పుడు అక్కరకు రావడం లేదు. ఈ తపనలోంచి సృష్టించిందే మొదట ఐట్యూన్స్, తరువాత ఐపాడ్, MP3. ఇదెంత వేగంగా వ్యాపించిందంటే కంపెనీ ఆదాయంలో సగానికి పైగా ఆర్జించి పెట్టేంత, మరోవైపున సంగీత ప్రియులకు గొప్ప సంతృప్తినిచ్చేంత.